బెంగాల్ సీఎంగా సువేందు అధికారిని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో బెంగాల్ బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారిని ఎంపిక చేశారు. అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఎంపిక చేసిన బీజేపీ హైకమాండ్ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సువేందు అధికారి పేరును దిలీప్ ఘోష్ ప్రతిపాదించారు. రేపు ఉదయం 11 గంటలకు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం రేవస్లో దిలీప్ ఘోష్, సామిక్ భట్టాచార్య, నిశిత్ ప్రమాణిక్ పేర్లు వినిపించిన సువేందు అధికారినే అధిష్టానం ఎన్నుకుంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అబ్జర్వర్గా హోంమంత్రి అమిత్ షానే రంగంలోకి దిగారు. బెంగాల్ వెళ్లి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. 4-5 నేతలు సీఎం రేసులో ఉండటం, మహిళా అభ్యర్థిని సీఎం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో అమిత్ షా సుదీర్ఘంగా సమీక్షించారు. చివరకు మమతా బెనర్జీని ధీటుగా ఎదుర్కొని బెంగాల్లో బీజేపీని నిలబెట్టడమే కాదు, అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారి వైపే అమిత్ షా మొగ్గు చూపించారు. ఇక రేపు సర్కార్ను ఏర్పాటు చేయనుంది బెంగాల్ బీజేపీ. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్ జయంతి సందర్భంగా నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఠాగూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. अनेक दृष्टिकोण से बहुत महत्वपूर्ण है। 100 साल की वैचारिक यात्रा के बाद गंगोत्री से गंगा सागर तक हर जगह पर आज भारतीय जनता पार्टी की सरकार बनी है। ये हम सब के लिए बहुत आनंद का विषय है। 1950 से जिस विचार की यात्रा को लेकर हम निकले और जिसके नेतृत्व में निकले, श्यामा प्रसाद मुखर्जी के नेतृत्व, उनकी ही जन्मभूमि में 1950 के बाद आज 2026 में श्यामा प्रसाद जी की ही पार्टी की सरकार बन रही है। ये भी बहुत महत्वपूर्ण है। जब 370 हटी तब देश भर के कार्यकर्ताओं के मन में खुशी की लहर दौड़ी थी, मगर मुझे कई वरिष्ठ कार्यकर्ताओं ने कहा था कि अभी भी कुछ कसक बाकी है। मैंने आश्चर्य से पूछा था, भला क्या बचा अब? तब उन्होंने कहा था, बंगाल में भाजपा का झंडा फहराना बाकी है। और आज मैं मानता हूं श्यामा प्रसाद जी जहां पर भी होंगे, मुक्त मन से नरेंद्र मोदी जी के नेतृत्व को वो आशीर्वाद देते होंगे, क्योंकि नेतृत्व ने भारतीय जनता पार्टी को गंगा सागर तक पहुंचाया, गंगोत्री से लेकर। যাকে দেখে মানুষ ভোট দিয়েছে, যার জন্য আমরা জিতেছি, আমাদের নরেন্দ্র মোদীজিকে আমি আমার অন্তর থেকে কোটি কোটি প্রণাম নিবেদন করব। নরেন্দ্র মোদীজির জন্য সব বিধায়করা একবার উঠে দাঁড়িয়ে 1 মিনিট হাততালি দিন। নরেন্দ্র মোদী জিন্দাবাদ।